హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 5వ రోజు చేరుకున్నది. వీళ్ళ నిరసన కార్యక్రమాలు అయితేనేమి, ధర్నాలు అయితేనేమి ప్రభుత్వ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలంటా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఎన్నో వన్యప్రాణులు ఉన్నారు, వాటన్నిటికీ కూడా ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే 400 ఎకరాల్లో డెవలప్మెంట్ చేస్తామని చెప్పినటువంటి ఆ భూమి తీసుకుంటున్నామని చెప్పినటువంటి ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా విద్యార్థి నాయకులు మరి ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఇవాళ కూడా చేస్తూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది మీ ప్రధాన డిమాండ్స్? ప్రధాన డిమాండ్స్ అయితే ఫస్ట్ అది ఏదైతే ఫారెస్ట్ క్లియరింగ్ అనేది జరుగుతుందో ఆపేయాలి. నిన్న కోర్టు ఆర్డర్ ఇచ్చింది, స్టే ఆర్డర్ ఇచ్చింది ఆపేయమని. వీళ్ళు ఏం చేసినారు, జేసీబీలు అంటే లైట్లు కనపడతాయి, సో స్టూడెంట్స్ చూస్తే వెంటనే వాళ్ళకి తెలిసిపోతుంది అన్నట్టు అర్థం చేసుకుని ఏం చేసినారు, ఈరోజు పొద్దుగాలే చైన్ సబ్మిషన్లు ఏవైతే ఉంటే వాళ్ళని దించి వాళ్ళతో పాటు చేయిస్తున్నారు అటాక్. రైట్, వాళ్ళతో పాటు ఫారెస్ట్ క్లియర్ చేయిస్తా ఉన్నారు. సో అది స్టే కోర్టు ఆర్డర్ని కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు అంటే మరి వీళ్ళని ఏమనాలో మాకు అర్థమవుతూనే లేదు. పోలీసులు ఎందుకు వస్తారు యూనివర్సిటీలోకి? పోలీసులు ఫస్ట్ బయటకు వెళ్ళిపోవాలి. యూనివర్సిటీ స్పేస్ అనేది స్టూడెంట్స్ ఉండే స్పేస్. పోలీసులకు ఏం అధికారం ఉంది? ఇక్కడ వైస్ ఛాన్సలర్కి అధికారం ఉంటుంది ఇక్కడ ఏం చేయాలన్నా. మరి వైస్ ఛాన్సలర్ ఏమన్నా వీళ్ళతో కుమ్మక్కై మమ్మల్ని బొక్కలేయాలని ట్రై చేస్తున్నాడా అని మాకు అర్థమైతే లేదు. అది ప్రైమరీ. హంగర్ స్ట్రైక్ అనేది మేము ఈరోజు మార్నింగ్ స్ట్రైక్, ఈ ఉద్యమం అనేది మేము 5 రోజుల నుంచి కాదు, దాదాపు నెల నుంచి జరుగుతుంది. ఇది నెల నుంచి జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఆక్షన్ చేయాలని న్యూస్ మాకు బయటకు వచ్చిందో అప్పుడే మేము వెళ్ళడం జరిగింది, ప్రొటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత డిటెన్షన్స్ అవన్నీ అయినాయి. ఇద్దరిని కేసు వేసి అటెంప్ట్ మర్డర్ కేసులు వేసి ఇప్పుడు లోపల పెట్టినారు ఇద్దరిని. వాళ్ళని అది మరి అటెంప్ట్ మర్డర్ డెడ్లీ వెపన్స్ తో పోలీసులను అటాక్ చేసినారని చెప్పి వాళ్ళని లోపల వేసినారు. 10 రోజులు నాన్ బెయిలబుల్ వారెంట్ వేసినారని కూడా మాకు తెలిసింది. మరి వాళ్ళు ఎప్పుడు వస్తారో అనేది కూడా మాకు అర్థమైతే లేదు. ప్రొటెస్ట్ చేయాలంటేనే భయం అవుతుంది మాకు, ఎక్కడ డిటైన్ చేసి ఎక్కడ ఏం కేసులు పెడతారా అని. అట్లా భయభ్రాంతులను గురి చేసి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు పోలీసులు. సో ఈ రోజు 2:30కి ఒక హీరింగ్ ఉంది, 2:15కి ఒక హీరింగ్ ఉంది. అట్లనే సుప్రీంకోర్టు కూడా జ్యుడిషియల్ రిజిస్ట్రార్ని పంపి ఇక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని ఒకసారి చెక్ చేసి 3:30 కల్లా మాకు నివేదిక ఇవ్వాలి అన్నట్టు ప్రకటించింది. సో దాన్ని బట్టి తదుపరి చర్యలు మేము తీసుకుంటాం. ఇక్కడ ప్రభుత్వానికి మీద వ్యతిరేకత తీసుకురావాలని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ చూస్తూ ఉన్నాయి. సో వాళ్ళ వెనుక ఉండి నడిపిస్తూ ఉన్నారు, పైసలు ఇచ్చి చేపిస్తూ ఉన్నారు అంటూ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. పైసలు అని మాట్లాడడం ఇది ఒక రూలింగ్ పార్టీకి సిగ్గుచేట అని చెప్పుకోవాలి. బేసిక్గా ఇవన్నీ వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు. ఫారెస్ట్లు కాపాడము, ఎన్విరాన్మెంట్ని కాపాడడం. తెలంగాణలో ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది? అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రకారం 33% ఫారెస్ట్ కవర్ ఉండాలి. ప్రస్తుతానికి ఫారెస్ట్ కవర్ తగ్గిపోతా ఉన్నది. వీళ్ళు 400 ఎకరాలు కూడా కొట్టేసి మరి ఏమి ఉపయోగం కల్పిద్దాం అనుకుంటారు తెలంగాణకు మాకు అర్థమైతే లేదు. వేరే పార్టీలతో కుమ్మకైనా అని మాట్లాడుతూ ఉన్నారు. ఆబ్వియస్గా మేము స్టూడెంట్ ప్రొటెస్ట్ అనేది ఏదైనా చేస్తున్నామంటే దానికి ఎవరైనా మద్దతు తెలుపుతున్నారంటే మేము కంపల్సరీగా వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం. అది బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే సిపిఐ కావచ్చు, ఇంకా ఏ ఇతర పార్టీలైనా కావచ్చు. స్టూడెంట్ ఒక ప్రాపర్ కాజ్ కోసం మేము ఏదైతే ఫైట్ చేస్తున్నామో, జంతువుల కోసం, ఎన్విరాన్మెంట్ కోసం, ఆ చెట్ల కోసం, ఆ ఫారెస్ట్ కోసం ఫైట్ చేస్తున్నామో దానికి సపోర్ట్ చేస్తామంటే మేము ఏ పార్టీ అయినా మాకు మద్దతు తెలుపుతుందంటే మేము ఫోర్స్ఫుల్ గా మమ్మల్ని ఎవరు చేయిస్తలేరు. ఫోర్స్ఫుల్ గా చేయించే అధికారం వాళ్ళకి లేదు. ఫోర్స్ఫుల్ గా చేయిస్తే మేమే అసలు చేయం. మేమెందుకు చేస్తాం ఫోర్స్ఫుల్ గా చేస్తాం? అవన్నీ చిల్లర మాటలండి. చిల్లర పంచాయతీలు, చిల్లర మాటలు. అవి డబ్బులు ఇచ్చి ఎందుకు చేయిస్తారు ఎవరన్నా? మాకు లేవా డబ్బులు? మాకు ఫెలోషిప్ వస్తాను, నాకు నెలకు 37,000 వస్తాను, నాకు సరిపోవా డబ్బులు? చిల్లర పంచాయతీలు పెట్టొద్దు. ఇవన్నీ ఫోర్స్ఫుల్ ఎందుకు చేస్తాం మేము? మాకు ఈ యూనివర్సిటీ కావాలి. మేము ఇక్కడ ఉండి చదువుకునేటోళ్ళం. మేము ఒక 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఈ భూమి మాది కాదు కదా. మేమేం కబ్జాలు చేసి ఇక్కడ బిల్డింగ్లు కట్టుకోవట్లేదు, కబ్జాలు చేసి మేమేం అపార్ట్మెంట్లు లేపట్లేదు. ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతాం. పేద విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు చదువుకునే విద్యా సంస్థలు ఇవి. అతి తక్కువ ఫీజులతో చదువుకునే విద్యా సంస్థలే. వీటిని కాపాడడం కోసం, పర్యావరణాన్ని కాపాడడం కోసం మేము ఫైట్ చేస్తున్నాం తప్ప మా వెనక ఎవరు లేరు. అలాంటి మాటలు అనడం ఫస్ట్ రూలింగ్ పార్టీ బంద్ చేయాలని కూడా మేము కోరుతాం. పర్యావరణం అసలు ఇక్కడ ఏముంది? ఖాళీ ప్లేస్ లో పిచ్చి మొక్కలు మొలిచాయంటూ ఇంకో మంత్రి కూడా మాట్లాడింది. దీన్ని ఎట్లా చూస్తాం? 400 ఎకరాల్లో ఖాళీ ప్లేస్ లో పిచ్చి మొక్కలు మోస్తే వాళ్ళు 5 రోజుల నుంచి కూలుస్తా ఉన్నారా? మరి పిచ్చి మొక్కలను కూల్చడానికి వాళ్ళకి 5 రోజులు సమయం పడుతుందా? పిచ్చి మొక్కలని ఎట్లా మాట్లాడతారో మరి నాకైతే అర్థమైతే లేదు. గూగుల్ మ్యాప్స్ వాడడం వస్తే మరి మంత్రులకు ఒకసారి ఓపెన్ చేసి చూడవనండి. ప్రీవియస్గా ఎన్ని చెట్లు ఉన్నాయి, వీళ్ళు ఎన్ని కొట్టేసినారని కూడా తెలుస్తుంది. దాదాపు 5 రోజుల్లో 200 ఎకరాల దాకా చెట్లన్నీ కూల్చివేయడం జరిగింది వాళ్ళు. మరి వాళ్ళకి అక్కడున్న డ్రైవర్లు కానీ, అక్కడున్న పోలీసులు కానీ మాకు చెప్తున్నారు, ఏదన్నా చేయండి అన్న, ఆపండి అన్న, ఏందన్నా ఈ చెట్లు ఇట్లా నరికేస్తున్నారు అని మాకు చెప్తున్నారు. వాళ్ళు నార్త్ నుంచి వచ్చిన వాళ్ళంతా మాకు చెప్తా ఉన్నారు. వాళ్ళకి బాధ అవుతా ఉంది, పనిచేసేటోళ్ళకే బాధ అవుతా ఉంది, ఇన్ని చెట్లు కూల్చేస్తున్నారు ఏదన్నా చేయండి అన్న అని. మరి వీళ్ళు ఏసీ కార్లలో తిరుగుకుంటా, ఏసీ రూమ్లలో వండుకుంటా మరి అంత ఏమంటారు రాతి స్వభావంతో, రాతి మనసుతో ఎట్లా ఉండగలుగుతున్నారో మరి మాకైతే అర్థం కావట్లేదు.
అది ఏం చెప్తున్నారు? ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ ల్యాండ్ అందరినీ కూడా పరిశ్రమలు తీసుకొస్తాము, డెవలప్మెంట్ మేము చేయకూడదా, భూములు తీసుకోకూడదా దానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నీకు ఉద్యోగాలు కల్పించడానికి ఐటీ సెక్టార్ని డెవలప్ చేయడానికి హైదరాబాద్ ఒక్కటే లేదని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా నేను. వరంగల్ ఉంది, వరంగల్ హైదరాబాద్ తర్వాత వరంగల్ అనేది నెక్స్ట్ బిగ్ సిటీ. దాని మీద ఎందుకు ఫోకస్ చేయకూడదు? వేరే సిటీస్ మీద ఎందుకు ఫోకస్ చేయకూడదు? ఎందుకు హైదరాబాద్ మీదనే పడాలి? హైదరాబాద్ ఆల్రెడీ మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది, మొత్తం కాంక్రీట్ తప్ప ఇక్కడ ఏమీ కనపడట్లేదు, చెట్లు లేవు, ఏమీ లేవు. ఉన్న కొన్ని చెట్లని మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ ఢిల్లీ లాగా చేద్దామని ట్రై చేస్తున్నారా హైదరాబాద్ని? ఢిల్లీకి పోతే ఈరోజు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి అక్కడ. ఢిల్లీకి పోతే ఊపిరి పీల్చుకునే పరిస్థితి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని తగ్గిపోతుంది. నిన్ననే నేను రిపోర్ట్ చూసిన, హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 దాటింది, 100, 112 అక్కడ నడుస్తూ ఉంది. ఇట్లా చెట్లు కొట్టేసుకుంటూ పోతే రేపు పొద్దున్న 100, 180, 200కి పోతుంది. నువ్వు గాలి పీల్చుకోవడానికి సిగరెట్ తాగినోడు కూడా సిగరెట్ తాగిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు దీనివల్ల. చెట్లు ఎందుకు కొట్టేయాలి? నీకు వేరే సిటీస్ ఉన్నాయి. నువ్వే మొన్న ఫ్యూచర్ సిటీ అన్నావు, 14,000 ఎకరాలు సేకరించిన అన్నావు, ఇంక 30,000 ఎకరాలు సేకరిస్తున్నా అన్నావు. అది అమ్ముకోదా? నువ్వు ఏమైనా ఐటీ డెవలప్మెంట్ చేయాలనుకుంటే అక్కడ చేసుకో. వేరే ప్రాంతాల మీద కూడా ఫోకస్ చేయండి. తెలంగాణలో వేరే వెనకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి, వెనకబడ్డ సిటీస్ ఉన్నాయి, వాటి మీద కూడా ఫోకస్ చేయండి, వాటిని డెవలప్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఉన్న సిటీని డెవలప్ అయిన సిటీని నువ్వు ఫారెస్ట్ కొట్టేసి అక్కడ ల్యాండ్ నమ్మేసి నువ్వేదో పైసలు గవర్నమెంట్ రన్ చేయలేక పైసలు చూసుకుంటే అది ప్రాపర్ వే కాదని నేనైతే అనుకుంటా ఉన్నాను. ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి మీరు నిరసనలు తెలుపుతా ఉన్నారు, మీ ఆవేదన అనేది ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు, కానీ స్పందిస్తలేదు. దీని వెనకాల వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు ప్రభుత్వానికి? మీకు ఏమనిపిస్తుంది ధోరణి చూస్తా? మరి అది దానికి ఏం చెప్పాలో కూడా అర్థమైతే లేదు. మొన్న 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టినారు ప్రభుత్వం. ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తున్నారు మరి? వాళ్ళ వ్యాఖ్యలు చూస్తేనే చాలా బాధాకరంగా ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, భట్టి విక్రమార్క కానీ ఏమని మాట్లాడుతున్నారు? మేము ఏ ఫొటోస్ జనరేట్ చేసి షేర్ చేస్తాం అంటున్నారు. వాళ్ళు ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు. వాళ్ళని ఒకసారి ప్రీవియస్గా ఉన్న యూనివర్సిటీ క్యాలెండర్లు ఓపెన్ చేసి చూడమని చెప్పండి. ఇక్కడ ఉన్న ప్రకృతి సంపద, ఇక్కడ ఉన్న వన సంపద, ఇక్కడ ఉన్న జంతువుల సంపద చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ వ్యాఖ్యలు అయితే నాకు అంటే ఒక స్టూడెంట్స్తో మాట్లాడే పద్ధతి అయితే కాదు అని నేను అనుకుంటా ఉన్నా. మేము ఎంత దీన్ని పొలిటిసైజ్ చేయొద్దు, ఇది స్టూడెంట్ ఉద్యమంగానే ఉండాలి, ఇది ఎన్విరాన్మెంట్ ఉద్యమంగానే ఉండాలి అని ట్రై చేస్తూ ఉన్నా, మీరు దానికి పొలిటికల్ రంగు పోయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇది అయితే పద్ధతి కాదని చెప్తా ఉన్నా నేను. మీరు మనసు మార్చుకొని ఒకసారి ఇక్కడికి వచ్చి దీన్ని చూసి అర్థం చేసుకొని, ఇక్కడ పరిస్థితి ఏందో అర్థం చేసుకొని దాన్ని బట్టి మీరు ప్రవర్తిస్తే బాగుంటుందని కూడా నేను కోరుతా ఉన్నాను. ఏ ఒక్క మంత్రి కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి చూస్తా ఉన్నా. వచ్చి ఇట్లా కాదు, ఇది ఇట్లా చేద్దాం అనుకుంటాం, విద్యార్థులకు అర్థమయ్యేటట్టు కూడా చెప్పే పరిస్థితి చేయట్లేరు. ఆ స్పందన కూడా లేదు. ఏం చెప్తారు ఫైనల్గా? ఏంటో ప్రభుత్వం నుంచి అయితే మాకు ఎట్లాంటి కమ్యూనికేషన్ లేదు. బేసిక్గా మేము ఎన్ని మెయిల్స్ చేసినా కానీ మాకు రెస్పాన్స్ లేదు. ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. అపోజిషన్ వాళ్ళు వచ్చి మాతో మాట్లాడడానికి ట్రై చేస్తే డిటైన్ చేసి వాళ్ళని పంపేస్తా ఉన్నారు. సో కమ్యూనికేషన్ లేకపోతే ఏది కాదు. ఇది ఎట్లా ఉందంటే ఇక మీరు 20 చేస్తే నేను 40 చేస్తా అన్నట్టు ఉంది. మొన్న మేము ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే ఏం చేస్తున్నారు? 20 జేసీబీలు పోయి 40 జేసీబీలు అందించినారు. మరి అది ఎట్లాంటి పద్ధతో, ఎట్లాంటి దూరం? నిన్న నైట్ చూస్తే నిన్న సాయంత్రం వరకు కూడా 60 జేసీబీలు 20 ఇటాచీలు నడుస్తూ ఉన్నాయి. మరి ఎంత ఫాస్ట్ క్లియర్ చేస్తే అంత ఫాస్ట్ చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రాపర్ స్టూడెంట్స్తో ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది. వీసీతో కానీ రిజిస్టర్ అడ్మిన్తో కానీ మంచిగా ప్రాపర్గా కమ్యూనికేట్ అయ్యి ఏదైతే ఫీజబుల్గా ఉంటుందో అది చేయాలి. ఫారెస్ట్ ల్యాండ్ని కాపాడాలని మేము కోరుతా ఉన్నాం. అన్న ఏంది విద్యార్థులందరూ ఆవేదన చెందుతా ఉన్నారు, ఇన్ని రోజుల నుంచి నిరసన తెలుపుతా ఉన్నారు, ప్రభుత్వం నుంచి మీకు సానుకూలంగా స్పందన వస్తలేదు, ఏం చెప్తారు? ముందుగా చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళ భూముల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితిని ఏర్పరిచినటువంటి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కావచ్చు, ఇది సిగ్గుమాలినటువంటి చర్య. ఎందుకనంటే ఇక్కడ విద్యార్థులు విశ్వవిద్యాలయాలు అనేటివి జ్ఞానానికి నిలయాలు. దేశంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సెంట్రల్ యూనివర్సిటీ ఈరోజు వారి భూముల్ని కోల్పోతుందనంటే ప్రతి ఒక్క విద్యార్థికి దాన్ని బాధ్యతగా తీసుకోవడం జరుగుతూ ఉంది. విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం దాదాపు నెల నుంచి జరుగుతూ ఉంది. ఈ ఉద్యమానికి అన్ని సంఘాల మద్దతు, అన్ని విద్యార్థి సంఘాల మద్దతు, అదేవిధంగా బయట నుంచి ప్రతిపక్షాల మద్దతు, సిపిఎం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి సంఘీభావం తెలుపుతా ఉన్నాయి. అదేవిధంగా ఎన్జిఓస్ కానీ, సివిల్ సొసైటీ కానీ, ప్రకృతి ప్రేమికులంతా కూడా వచ్చి ఇక్కడ యూనివర్సిటీకి హెచ్సి విద్యార్థులకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. నిజంగా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఒకవేళ తీర్పు వచ్చినట్టయితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎందుకు రాత్రిపూట ఇటాచీలతో జేసీబీలతో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని, అడవిని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా నువ్వు ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశం నీకు గనక ఉంటే, ఈ తెలంగాణ విద్యార్థులకు భవిష్యత్తు పైన చిత్తశుద్ధి నీకుంటే
రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థల కోసం కేటాయించినటువంటి ఈ భూముల్ని తిరిగి నువ్వు తీసుకోవడం అనేది ఒక సిగ్గుమాలిన చర్య, ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య. కాబట్టి మేము చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి విద్యార్థుల భవిష్యత్తుకు, వారి యొక్క విద్యా వ్యవస్థకు మీరు ధ్వంసం కలిగించే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. మీ మంత్రులు మీరంతా కూడా, మీ ప్రభుత్వం అంతా కూడా విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఈ ఏదైతే 400 ఎకరాల భూమి ఉందో ఇది చాలా అత్యంత జీవవైవిధ్యం కలిగినటువంటి అడవి. ఇది కేబీఆర్ పార్కు, మృగవల్లి నేషనల్ పార్క్ లాంటి పార్కుల కంటే అత్యంత పెద్దదైనటువంటి ఈ అడవి ఫారెస్ట్. ఇది దాదాపు 700 పై చిలుకు రకరకాల అరుదైన చెట్లు ఇక్కడ ఉన్నాయి. చాలా మెడిసినల్ ప్లాంట్లు ఉన్నాయి. 233 రకాల పక్షి జాతులు ఉన్నాయి. వృక్ష సంపద ఉంది, అటవీ సంపద ఉంది, జలవనరులు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వీటన్నింటినీ ధ్వంసం చేస్తే ఈ మూగజీవాల యొక్క ఉసురునికి తగులుతుంది అని చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. దయచేసి మూగజీవాల యొక్క ఉసురు మీరు తగిలించుకోకండి. ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకొని వెంటనే మీరు తీసుకున్నటువంటి వేలాన్ని ఏదైతే ఉందో దీన్ని విరమించుకుంటారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జీవులే అసలు ఎలాంటివి లేవు, కేవలం కొన్ని గుంటనక్కలు ఈ ప్లేస్ ని ఆక్రమించుకోవాలని చూశాయని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడారు. నిజానికి గుంటనక్కలు అనే మాట చాలా మంది విద్యార్థుల్ని బాధ కలిగించిన విషయం. నిజానికి గుంటనక్కలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు, మీరు పందికొక్కులు. మీరు ఎందుకు చెప్తున్నా ఈ మాటనంటే, పందికొక్కుల్లాగా మీరు ఈ రాష్ట్రం మీద పడి ఎట్లా భూదందా, ఎట్లా రియల్ ఎస్టేట్ చేసి, ఎట్లా ఈ 6 గ్యారెంటీలు ఇచ్చాడు కదా ఈ రేవంత్ రెడ్డి గారు, 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేయాలని చెప్పి ఇప్పటికి ప్రభుత్వం నడపడానికి చేత అయితలేదు వాళ్ళకు. అది చేత కాకనే ఈరోజు భూదందా, రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి నేర్పరి రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎక్కడ భూములు ఉన్నాయి, ఏ భూముల్ని ఆక్రమిస్తే, ఏ భూముల్ని స్వాధీనపరచుకుంటే ఈ ప్రభుత్వాన్ని మీరు నడపొచ్చు అనే విధంగా వాళ్ళు ఒక వక్ర బుద్ధితోటి ఈ విద్యార్థుల యొక్క భూముల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పరిశ్రమలు తీసుకురావడానికి నిజంగా మీరు రేవంత్ రెడ్డి గారు మీ బినామీల దగ్గర, మీ మంత్రుల దగ్గర 1000 ఎకరాల భూములు ఉన్నాయండి. ఆ భూముల్ని మీరు దయచేసి పరిశ్రమల కోసం వాడండి. ఆ భూముల్ని తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించడం కోసం వాడండి. కానీ విద్యార్థుల భవిష్యత్తుకు, విద్యా సంస్థల కోసం కేటాయించిన భూముల్ని మీరు తీసుకుంటానంటే మేము ఊరుకోము. విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఖచ్చితంగా మేము ఈ ఉద్యమంలో విజయం సాధిస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన తెలిపేది విద్యార్థులు కాదు, పొలిటికల్ పార్టీస్ ఎజెండా వెనకాల ఉందని మాట్లాడుతా ఉన్నారు. అది ముమ్మాటికి తప్పండి. ఎందుకనంటే ఒక ఉద్యమం ఎక్కడైనా జరుగుతున్నప్పుడు విద్యార్థులకు అండగా విద్యార్థి సంఘాలు వస్తాయి, రాజకీయ పార్టీలు వస్తాయి. ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో చాలా మంది బయట నుంచి మద్దతు తెలుపుతా ఉన్నారు. కేవలం తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ నుంచి కూడా మాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. ఈ వన్య సంపదను, ఈ వృక్ష సంపదను దయచేసి నాశనం చేయొద్దు, దాన్ని కాపాడడం కోసం మా వంతుగా మేము ఎంతైనా సాయం చేస్తామని చెప్పి బయట నుంచి కూడా మాకు చాలా మద్దతుగా చాలా సంఘాలు మాకు చెప్తా ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. హైకోర్టు కూడా స్టే ఇచ్చింది. దాన్ని న్యాయస్థానాల మీద నిజంగా నీకు గౌరవం ఉంటే రేవంత్ రెడ్డి గారు, ఈ పోలీస్ వ్యవస్థను ఇంతమందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. దయచేసి వెంటనే మీరు ఏదైతే జరుగుతూ ఉందో లోపల 400 ఎకరాల్లో ఆ చెట్లను తొలగించడం ఆ ప్రాసెస్ దయచేసి దాన్ని ఆపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి కూడా కొన్ని రావడం జరిగింది కదా తీర్పు. ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇప్పటికీ జరుగుతూనే ఉందండి. దయచేసి అక్కడికి మాకు వెళ్ళడానికి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు, జరుగుతూనే ఉంది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే హైకోర్టు మీద, న్యాయస్థానాల మీద మీకు నిజంగా గౌరవం లేకపోతే ఎట్లా? మీరు ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డారండి, ప్రజల చేత మీరు ఎన్నుకోబడ్డారు, మీకు కదా ఉండాల్సింది గౌరవం. విద్యార్థులు అయినటువంటి మేము మీకు నేర్పాల్సి వస్తుంది. దయచేసి మీరు చదువుకున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి మీరు దీని పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండి మాకు దయచేసి న్యాయం కలిగించే విధంగా మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాం. రోజుల నుంచి కూడా పోలీసుల బందోబస్తు కావచ్చు, బరహార కావచ్చు, చాలా ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది. ఎవరిని యూనివర్సిటీ విద్యార్థులు లోపలికి వెళ్ళాలన్నా, బయటికి రావాలన్నా కూడా ఐడి కార్డ్ చెక్ చేస్తూ ఉన్నారు. కొంచెం ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. మొన్న అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, లాఠీ చార్జీలు కావచ్చు, అరెస్టులు కావచ్చు, మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఏం చెప్తారు దీనికి? అయితే క్యాంపస్లు అంటే విద్యార్థులు నిజంగా ఇది ఒక మాకు జైలు లాగా చేశారండి పోలీసులు. అంటే బయటి వాళ్ళని లోపల రానియకుండా లోపల నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. దీన్ని ఇంకా చెప్పాలనంటే మాకు ఎవరైతే మద్దతు ఇవ్వడానికి అయితే వస్తున్నారో, ఎవరైతే మద్దతుదారులు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. విద్యార్థులు కూడా బయటికి రానియకుండా వాళ్ళని ఒక వాళ్ళకు జైలులాగా అనిపించే విధంగా వీళ్ళను బంధించినటువంటి పరిస్థితి జరుగుతుంది. మేము దాన్ని కూడా మేము గౌరవిస్తూ, పోలీస్ వ్యవస్థను, ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తూ మా అంతకు మేము లోపలనే ఉండి అంగర్ స్ట్రైక్ ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. మేము సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం.
మేమేం చెప్తామంటే ఈ భూములు మావండి, ఈ భూములు విద్యార్థులవి, ఈ భూముల మీద సర్వ హక్కులు విద్యార్థులవి. విద్యా సంస్థల కోసం కేటాయించిన భూముల్ని వాటికే ఉండనివ్వండి. దయచేసి ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రభుత్వాలు విద్యా సంస్థల కోసం కేటాయించిన భూములను తీసుకోకుండా అవసరమైతే ఇంకా అన్ని భూములను కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 5,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ 5,000 నుంచి దీన్ని 25,000కు పెంచేటువంటి అవకాశం ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. కాబట్టి ఆ భూముల్ని వాటికే ఉండనిస్తే ఆ స్పేసెస్ లో ఆ విద్యార్థులకు రేపు భవిష్యత్తులో వాళ్ళ భావితరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి మేము కోరుకుంటాము. వన్యప్రాణులు ఏమంటున్నారు? మీరేమో ఉన్నాయని చెప్పి చూపిస్తామంటున్నారు.